హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను 2025లో నాకు జరిగిన ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చెప్దాం అనుకుంటున్నా. అదేంటంటే నేను రీసెంట్‌గా బెంగుళూరు నుంచి ఇంటికెళ్ళాను, మా ఇంటికి వరంగల్‌కి. సో, రిటర్న్ వచ్చేటప్పుడు ఏం జరిగిందంటే నేను కాచిగూడ నుంచి ట్రైన్ బుక్ చేసుకున్నా బెంగుళూరుకి. సో, ఫస్ట్ వరంగల్ కాబట్టి వరంగల్ నుంచి కాచిగూడ రావడానికని చెప్పేసి నేను బస్‌లో ట్రావెల్ చేస్తూ వచ్చా. యాక్చువల్‌గా ఆహ్, సో, వరంగల్ నుంచి హైదరాబాద్‌కి బస్‌కి వచ్చాను. బట్ అది కొంచెం లేట్ అయింది. ఎలా అంటే జస్ట్ ఒక 40 మినిట్స్ ముందు నేను ఉప్పల్‌కి రీచ్ అయ్యా. ప్లస్ ఉప్పల్ నుంచి ఇప్పుడు కాచిగూడ వెళ్ళాలి అంటే నేను పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేస్తే నేను ఎలాగో రీచ్ అవ్వను. అలా అని నేను ర్యాపిడో బుక్ చేసుకున్నా. ఆ ర్యాపిడో నాకు ఆ రోజు పెద్ద తలనొప్పి తీసుకొచ్చింది. అదేంటంటే నేను బుక్ చేసుకున్నానా, ఆ ర్యాపిడో భయ్యాకి నేను ప్రాపర్‌గా కాచిగూడ సైడ్ నిల్చున్నా చెప్పా. నేనెంత చెప్పినా తనకి అర్థం అవ్వలేదు. నేనొక లొకేషన్ చెప్తుంటే తను ఇంకొక దగ్గర ఉన్నా అంటున్నాడు. ఎన్ని సార్లు చెప్పా కానీ తనకసలు అర్థమే అవ్వలేదు. సో, ఆహ్, ఫైనల్‌గా ఇంకా నేను అంతసేపు అరిచి, అరిచి ఒక ఒక 10 మినిట్స్ తనతోనే అరిచి, అరిచి తర్వాత తను ఆహ్, ట్రిప్ క్యాన్సిల్ చేశాడు. ట్రిప్ క్యాన్సిల్ చేసేసరికి ఇంకొక 20 మినిట్స్ ఉండే. సరే అని ఇంకొకటి బుక్ చేశా. యాక్చువల్‌గా ఉప్పల్ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్ అంటే అట్‌లీస్ట్ బైక్ మీద వెళ్తే ఒక 15-20 మినిట్స్ పడుతుంది. సో, అలా అని చెప్పేసి నేను మళ్ళీ బుక్ చేస్తే మళ్ళీ అతను ఒక 5 మినిట్స్ లేట్ చేశాడు. ఇంక అప్పటికే నా టైం అంతా అయిపోయింది. ఇంకా ఫైనల్‌గా ఒక 15 మినిట్స్ ఉండే. ఇంక అప్పటికే నా బాడీ అంతా షివర్ అయిపోతుంది. నేను మిస్ అయిపోతా ఏమో, ఇంట్లో వాళ్ళు ఏమంటారో, దట్ టూ ఈవినింగ్ టైమ్. ఇంకా చాలా భయపడుకుంటూ ఇంకా పక్కనే ఇంకొక బ్రో ఉండే. ఇంకా బ్రోని అడిగా. నేను ఇలా కాచిగూడకెళ్ళాలి, ట్రైన్ బుక్ చేసుకున్నా. సో, లేట్ అవుతుంది అంటే, తను యాక్చువల్‌గా ర్యాపిడో అంట. సో, తను ఆహ్, బుకింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ విషయం నాకు ముందే తెలిసినా అతను నన్ను అడిగి లిఫ్ట్ అడిగి వెళ్ళేదాన్ని. కానీ ఇంకా హ్మ్. అది నాకు తెలీదు కదా! సో, తనని మళ్ళీ నేను అడిగేసరికి ఇంకా తను హెల్ప్ చేశాడు. సరే ర్యాపిడో ఎంత చూపిస్తుందంటే సమ్ రూ. 84 అలా చూపించింది. నేను రూ. 100 ఇస్తా అంటే, ఆ బ్రో సరే అని తీసుకెళ్ళాడు. అప్పటికి తను నన్ను చాలా ఫాస్ట్‌గా తీసుకెళ్ళాడు. కానీ అక్కడికెళ్ళేసరికి నేను ఇంకా చాలా ఫాస్ట్‌గా ఇంకా అప్పటికి నా బాడీ అంతా షివర్ అయిపోతుంది. ఫుల్ టెన్షన్ వచ్చేస్తుంది. అలా అని ఫాస్ట్‌గా వెళ్ళానా, ఇంకా అది థర్డ్ ప్లాట్‌ఫామ్ మీద ఉండే. సో, నేను పైన ఆహ్, పైన ఉంటది కదా! ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. ఇంకా అక్కడి నుంచి నేను చూసేసరికి ట్రైన్ నా కళ్ళ ముందే వెళ్ళిపోయింది. ఇంకా నేను ఆ టైంలో తట్టుకోలేకపోయా. కిందకెళ్ళి ఏడ్చేసరికి ఇంకా రైల్వే స్టేషన్‌లో ఉన్న వాళ్ళందరూ నన్నే చూస్తున్నారు. ఇంకా ఇంట్లో వాళ్ళు కాల్ చేసి వాళ్ళు చెప్తే నేను ఇంకా ఏడుస్తూనే ఉన్నా. కంటిన్యూయస్‌గా ఏడుస్తుంటే, ఇంకా వాళ్ళు "ఏం వెళ్తావు, వెళ్ళకు, బ్యాక్ వచ్చేసేయి" అని చెప్పేసి అన్నారు. అక్కడి వరకొచ్చి నేను మళ్ళీ వెళ్ళిపోతే, ఆఫీస్‌లో నేను లీవ్ పెట్టింది కూడా అయిపోయింది. నేను అప్పటికే చాలా రోజులు లీవ్స్ తీసుకున్నా. సో, ఇంకా నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళడానికి లేదు అని చెప్పేసి, ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ఎంజీబీఎస్‌కి ఆటో తీసుకొని, అక్కడి నుంచి మళ్ళీ నేను ఇంకా ఎంజీబీఎస్‌కి వెళ్ళా. అక్కడికెళ్తే కేఎస్ఆర్టీసీ బసెస్ ఒక 3 బసెస్ ఉండే. ఇంకా లహరి బసెస్ కానీ అవేం లేకుండే. కేఎస్ఆర్టీసీ బసెస్‌కి వెళ్తే అక్కడ ఒక బస్ మాత్రం సీటర్ ఉండే. సీటర్ నాన్ ఏసీ. ఒకటి ఏసీ, ఇంకొకటి స్లీపర్ నాన్ ఏసీ ఉండే. వెళ్ళి అడిగితే అందులో ఒకే ఒక బస్‌లో ఒకే సీట్ మిగిలింది. అది కూడా ఏసీ స్లీపర్ మిగిలింది. సో, అంకుల్‌ని అడిగితే ఒకే ఒక సీట్ ఉందమ్మా అంటే, ఇంకా ఒక దగ్గర సీట్ పోయినా ఇంకొక దగ్గర నా కోసమే ఉందేమో ఈ సీట్ అని చెప్పేసి, ఇంకా నేను ఆ టికెట్ తీసుకొని ఫైనల్‌గా వచ్చేసా. కానీ ఇంట్లో వాళ్ళు ఒకటే టెన్షన్. దట్టు అది నైట్ 8:30 అవుతుంది. 8:30 ఆహ్, ఇంట్లో వాళ్ళు వస్తామన్నారు. నేనే మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి ఎందుకు డబుల్ ఖర్చు అని చెప్పేసి, వాళ్ళని వద్దు అని చెప్పేసి నేను ఒక్కదాన్నే వెళ్ళా. సో, ఆ రోజు నేను చాలా అంటే చాలా ఫీల్ అయ్యా. నేను ఏడ్చిన ఏడుపుకి నెక్స్ట్ డే నాకు ఆఫీస్‌లో ఫీవర్ గూడా వచ్చేసింది. అంత ఫీల్ అయ్యా నేను. ఏంటంటే కొంచెం ముందు చూసుకోవాల్సింది. నేను కూడా బస్సుని నమ్ముకొని వచ్చాను చూడండి. అలా కాకుండా ఒక 1 అవర్ ముందు అలా నేను రీచ్ అయ్యి ఉండుంటే, నేను హ్యాపీగా నా ట్రైన్ నాకు అందేది. నేను మంచిగా వెళ్ళేదాన్ని. అలా లేట్‌గా రావడం వల్ల ర్యాపిడో కూడా లేట్ అయిపోయి చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయింది నాకు. సో, ఇప్పటి నుంచి ఎక్కడికైనా వెళ్తే అలా కాకుండా కొంచెం ముందు టైం చూసుకొని వెళ్ళి ప్రాపర్‌గా వెళ్ళాలి అని అనుకుంటున్నా. ఇది 2025 ఇయర్ ఎండింగ్‌లో నాకు జరిగిన వెరీ, వెరీ, వెరీ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. ఐ వాంట్ టు షేర్ విత్ యూ. సో, ఐ యామ్ షేరింగ్.